దేశ రాజధాని ఢిల్లీ 77వ రిపబ్లిక్ వేడుకలకు ముస్తాబవుతోంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుకు గుర్తుగా జరుపుకునేటువంటి గణతంత్ర దినోత్సవం ఈసారి ఢిల్లీలోని కర్తవ్యపథ్పై దేశ గర్వాన్ని, సైనిక శక్తిని, సాంస్కృతిక వైవిధ్యాన్ని ఆవిష్కరించబోతోంది. వందే మాత్రం 150వ వార్షికోత్సవం థీమ్ గా ఆపరేషన్ సింధూర్ తర్వాత జరగనున్న రిపబ్లిక్ డే సంబరాలపై ఢిల్లీ నుంచి ఎన్టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశం మొత్తం ముస్తాబవుతుంది. అయితే దేశమంతటా ఈ పండుగ జరిగినా సరే దేశ రాజధాని ఢిల్లీలో కర్తవ్య పథ్ పైన రిపబ్లిక్ డే పీరియడ్ ఎలా ఉండబోతుందంటూ ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు. కానీ ఈ మధ్య కాలంలో దేశంతో పాటు శత్రు దేశాలతో జరిగినటువంటి ఘటనలు ఖచ్చితంగా ఈసారి రిపబ్లిక్ పీరియడ్ లో ప్రదర్శించబోతున్నారు. ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత ఎర్రకోట వద్ద జరిగినటువంటి బాంబు పేలుళ్లు, ఈ ఘటనలన్నింటినీ కూడా మిళితం చేస్తూ ఈసారి రిపబ్లిక్ డే ఉత్సవాలు దేశ రాజధాని ఢిల్లీలో జరగబోతున్నాయి. ముఖ్యంగా శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ కావచ్చు, ఉగ్రవాద సంస్థలకు కావచ్చు, వాళ్లను మట్టు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామంటూ దేశంలో ఉన్నటువంటి సైనిక సామర్థ్యాన్ని కర్తవ్య పథ్పై జరిగేటటువంటి రిపబ్లిక్ డే పీరియడ్ లో దేశం ప్రదర్శించబోతుంది. దేశం ఖచ్చితంగా అన్నింటికీ సిద్ధంగా ఉందనేటువంటి సంకేతాలు ఈసారి రిపబ్లిక్ డే పీరియడ్ ద్వారా ఇవ్వబోతున్నారు. ఇంతకీ రిపబ్లిక్ డే పీరియడ్ ఎలా సాగబోతుంది, ఎటువంటి అంశాలు ఇందులో ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనవరి 26న కర్తవ్య పథ్లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ గీతం వందే మాత్రానికి 150 సంవత్సరాలు. భారతదేశ సైనిక శక్తి, సాంస్కృతిక వైవిధ్యాల అద్భుత సమ్మేళనంగా ఉండబోతోంది. గత ఏడాది ఏప్రిల్లో జమ్మూ కశ్మీర్లోని పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై మన దేశం చేసిన ఆపరేషన్ సింధూర్ల తర్వాత ఇది మొదటి గణతంత్ర దినోత్సవ పెరేడ్ కాబోతోంది. ఇండియా గేట్ వరకు ఉన్నటువంటిది మొత్తం కూడా కర్తవ్య పథ్. సో ఈ కర్తవ్య పథ్ పైనే రిపబ్లిక్ డే పెరేడ్ జరుగుతుంది. సో ఈ పెరేడ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేదే ఇప్పుడు అందరినీ ఆసక్తిగా ఎదురు చూసేలా చేస్తుంది. ఎందుకంటే ఈసారి పెరేడ్ ఖచ్చితంగా గతానికి భిన్నంగా ఉండబోతుంది అంటున్నారు. సో వందే మాత్రం థీమ్తో జరుగుతున్నటువంటి ఈ రిపబ్లిక్ డే పెరేడ్ లో ఉన్నటువంటి మొత్తం శకటాలు ఎలా ఉంటున్నాయి, ఆ శకటాలతో ఎటువంటి సంస్కృతులు చెప్పబోతున్నారు ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏ విధంగానైతే ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఈ కర్తవ్య పథ్ పైన ఉన్నటువంటి మొత్తం కూడా, అంటే ఓవరాల్ గా ఉండేటటువంటి ప్రతి శకటం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ అనేది కనిపిస్తుంది. ఈసారి దాదాపు 30 శకటాల ప్రదర్శన ఉండబోతుంది. ఇందులో రాష్ట్రాల శకటాలతో పాటు కేంద్ర ప్రభుత్వ శకటాలు కూడా పాల్గొంటాయి. సో ఈ శకటాల కవాతు మొత్తం కూడా రాష్ట్రపతి భవన్ ముందున్నటువంటి విజయ్ చౌక్ నుంచి ప్రారంభమై కర్తవ్య పథ్ మీదుగా సాగుతుంది. సో ఇప్పుడు మనం చూస్తుందంతా కూడా కర్తవ్య పథ్. ప్రధాన వేదికను దాటిన వెంటనే ఈ శకటాలన్నీ ఐటీఓ మీదుగా రెడ్ ఫోర్ట్ వరకు వెళ్తాయి. ప్రతి శకటం ఒక ప్రత్యేకమైనటువంటి కథను చెప్తాయి. ఎందుకంటే రాష్ట్రాల శకటాల్లో ముఖ్యంగా సంస్కృతి, సాంప్రదాయాలు, చరిత్ర, అభివృద్ధి, స్థానిక కళారూపాలు వంటి అంశాలను ఇక్కడ మేళవిస్తారు. ఇక కేంద్ర ప్రభుత్వ శకటాల విషయానికి వస్తే మాత్రం ప్రధానంగా దేశ భద్రత, దాంతోపాటు మేక్ ఇన్ ఇండియా, రక్షణ స్వావలంబన, మహిళా సాధికారిత, యువత, సాంకేతిక వంటి అంశాలపైన ఫోకస్ పెట్టారు. దానికి అనుగుణంగానే ప్రతి శకటంతో పాటు ఆ శకటానికి సంబంధించినటువంటి థీమ్ ఏదైతే ఉంటుందో ఆ థీమ్ను ప్రాతినిధ్యం వహించేటటువంటి ఒక బృందం కూడా మొత్తం ఫాలో అవుతూ ఉంటుంది. శకటానికి ఇరువైపులా వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అందులో జానపద కళాకారులు ఉంటారు, నృత్య బృందాలుంటాయి, దాంతోపాటు సంగీత బృందాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమదైనటువంటి సాంప్రదాయ వేషధారణలో యువకులు, యువతులు పాల్గొంటారు. ఇక ఈ టీం మొత్తం కూడా శకటంపై చూపించేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలను అర్థమయ్యేలా కూడా అక్కడ పైనుంచి వాళ్ళు ఎప్పుడూ కూడా చూపెట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ జరిగేటటువంటిది మొత్తం కూడా, అంటే రిపబ్లిక్ డే పీరియడ్ లో దేశంలో ఉన్నటువంటి వివిధ సాంస్కృతిక అంశాలను ప్రదర్శించడమే కాకుండా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలను కూడా వెలుగు చెప్పేందుకు ఇక్కడ ప్రయత్నం చేస్తుంటారు. దానికి అనుగుణంగానే ఈసారి వందే మాతరం 150వ వార్షికోత్సవం అనే అంశాన్ని థీమ్ గా చూపిస్తున్నారు. అందుకోసమే ప్రతి శకటంలోనూ ఖచ్చితంగా దేశభక్తికి సంబంధించినటువంటి అంశాలే ఇక్కడ కనిపిస్తాయి. స్వాతంత్ర పోరాట చరిత్ర హైలైట్ చేస్తున్నారు. దాంతోపాటు ఇప్పటి వరకు
ఏ విధంగానైతే డిజైన్ కావచ్చు, వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రతి శకటం ద్వారా ఇచ్చేటటువంటి సందేశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా పూర్తిగా అంటే భారతదేశ స్వాతంత్ర పోరాటంతో పాటు వందే మాతర గీతానికి సంబంధించినటువంటి అంశం, ప్రస్తుతం దేశంలో నెలకొన్నటువంటి వివిధ అంశాలు ఇవన్నీ కూడా కనిపించేలా ఖచ్చితంగా ఉంటాయంటున్నారు. సో మొత్తానికి ప్రతి శకటాల ద్వారా ఏ విధంగానైతే ఇప్పటి వరకు కనిపిస్తున్నటువంటి ఏర్పాట్లు కావచ్చు, వీటన్నిటిని చూస్తుంటే భారతదేశ గర్వం ఉట్టిపడేలా, దేశంలో ఉన్నటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి స్థైర్యాన్ని చూయించేలా ఇవన్నీ కూడా ఈసారి రిపబ్లిక్ డే పెరేడ్లో ఒక ప్రత్యేకంగా నిలవబోతున్నాయనేది స్పష్టంగా కనిపిస్తుంది. యుద్ధం వస్తే భారత రక్షణ దళం ఎలా స్పందిస్తుంది, ఉగ్రవాదుల వేటలో సైనిక బలగాల ఆపరేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనే అంశాలతో ఈసారి ఢిల్లీలో జరిగే పెరేడ్లో ప్రదర్శనలు ఉండబోతున్నాయి. పెరేడ్లో సైనిక బలగాలు ఏదైనా యుద్ధ పరిస్థితిలో ఉన్నట్టే ముందుగా నిఘాతో ప్రారంభించి ఆ తర్వాత లాజిస్టిక్స్ వంటి ఇతర సైనిక విభాగాలతో పెరేడ్లో ముందుకు సాగనున్నారు. సైన్యం వార్ డ్రెస్లే ధరించి కనిపిస్తారు. ఈ కొత్త పద్ధతి పెరేడ్ను చూసే ప్రేక్షకులను మరింత ఆకర్షించబోతోంది. రిపబ్లిక్ డే వేడుకల్లో భారత సైనిక శక్తిని కొత్త కోణంలో చూపిస్తున్నారు. సో ఇప్పటి వరకు మన అమ్ముల పొదలో ఉన్నటువంటి అస్త్రాలు కావచ్చు, మరికొన్ని శస్త్రాలు కావచ్చు, ప్రత్యేక ఆకర్షణగా రిపబ్లిక్ డే పెరేడ్లో ఉండబోతున్నాయి. సో ప్రస్తుతం చూస్తున్నటువంటి రిపబ్లిక్ డే పెరేడ్ కోసం ఇప్పటికే కర్తవ్యపథ్ మొత్తం కూడా ముస్తాబైంది. దానికి అనుగుణంగానే ఏర్పాట్లను మనం చూస్తూనే ఉన్నాం. వందే మాతరం థీమ్తో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈసారి ఉన్నటువంటి మొత్తం స్టేజెస్లో కూడా ప్రతి ఛాంబర్కు వేరువేరుగా పేర్లను కూడా ఏర్పాటు చేశారు. దానికి అనుగుణంగానే మనకు ఎదురుగా కనిపిస్తుంది ప్రధానమైనటువంటి స్టేజ్. అక్కడే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, దాంతోపాటు మంత్రులందరూ కూడా ఆసీనులవుతారు. అక్కడి నుంచే గౌరవ వందనం కూడా స్వీకరిస్తారు. సో ఈసారి ప్రధాన ఆకర్షణగా నిలిచేటటువంటివి చెప్పుకోవాల్సి వస్తే మొదటగా భైరవ్ లైట్ కమాండో బెటాలియన్. ఇది తొలిసారిగా గణతంత్ర దినోత్సవ పెరేడ్లో అడుగు పెడుతోంది. పదాది దళం మరియు ప్రత్యేక దళాల మధ్య ఉన్న అంతరాయాన్ని తగ్గించేందుకు ఈ బెటాలియన్ను రూపొందించారు. తేలికపాటి ఆయుధాలు, వేగవంతమైనటువంటి కదలికలు, ఆధునిక యుద్ధ వ్యూహాలతో పనిచేసేటటువంటి ఈ భైరవ్ కమాండోలు భవిష్యత్ యుద్ధాలకు భారత్ సిద్ధంగా ఉన్నటువంటి సందేశం ఇవ్వబోతున్నారు. ఇక మరోవైపు రెండో ప్రత్యేక ఆకర్షణగా ఆర్మీ కాంటింజెంట్స్ దశల వారీగా యుద్ధ వ్యూహ కూర్పుతో కవాతు చేయడం. అంటే నిఘా నుంచి దాడి వరకు ఒక పూర్తి యుద్ధ పరిస్థితిని కర్తవ్యపథ్ పైన ప్రత్యేకంగా ప్రజలకు చూపెట్టబోతున్నారు. సైనిక యుద్ధ దుస్తుల్లో నిజమైన ఆపరేషన్ ఉన్నట్లే కనిపించనున్నారు. ఇది ఇప్పటి వరకు ఎప్పుడూ చూడనటువంటి కొత్త అనుభూతిని ఇక్కడ ఎవరైతే పెరేడ్కి వస్తారో, దాంతోపాటు దేశవ్యాప్తంగా చూసేటటువంటి ప్రతి భారతీయుడికి ఇది ప్రత్యేకంగా నిలవబోతుంది. ఇక సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచేటటువంటి క్యామెల్ కంటింజెంట్ కూడా ఈసారి బీఎస్ఎఫ్ కు సంబంధించినటువంటి ఎడారి వీరులు ప్రదర్శించబోతున్నారు. రాజస్థాన్ సరిహద్దుల్లో దేశ భద్రతకు ప్రతిరోజు కాపలా కాస్తున్న దృశ్యాన్ని గుర్తు చేస్తారు. ఆధునిక టెక్నాలజీ మధ్య కూడా సాంప్రదాయం మరియు క్రమశిక్షణ ఎంత ముఖ్యమో ఈ క్యామెల్ కవాతు చెప్పబోతుంది. ఇక ఆధునిక ఆయుధ వ్యవస్థలు, స్వదేశీ రక్షణ వేదికలు, డ్రోన్లు, మిసైల్స్, దాంతోపాటు మన వద్ద ఉన్నటువంటి మేక్ ఇన్ ఇండియాకు సంబంధించినటువంటి రక్షణ ఆయుధాలు, వీటన్నిటిని కూడా ప్రత్యేకంగా ఈసారి షో చేయబోతున్నారు. అంటే ఇప్పటి వరకు అన్ని కూడా దేశం వద్ద ఏమున్నాయి, సైనికంగా ఏ విధంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని మాత్రమే చూపించారు. కానీ ఈసారి రిపబ్లిక్ పీరియడ్లో మాత్రం నిజంగా యుద్ధం జరుగుతున్నప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి, ఒక ఆపరేషన్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సైనికులు ఏ విధంగా ప్లాన్ చేస్తారు అనేది కూడా కళ్లకు కట్టినట్టుగా చూపించబోతున్నారు. సో ఖచ్చితంగా ఈసారి రిపబ్లిక్ డే పీరియడ్లో సైనికులు చేసేటటువంటి విన్యాసాలు ఒక ప్రత్యేకంగా ఆకర్షణగా నిలవబోతున్నాయి. ఈసారి రిపబ్లిక్ పెరేడ్ లో భైరవ్ ఎంట్రీ ఇస్తున్నాడు. భైరవ్ లైట్ కమాండో బెటాలియన్ పదాతి దళం పెరేడ్ లో పాల్గొంటుంది. ఆర్మీ, స్పెషల్ ఫోర్సెస్ మధ్య అంతరాన్ని తగ్గించేందుకు భైరవ్ బెటాలియన్ ఉంటుంది. తేలికపాటి ఆయుధాలు, వేగవంతమైన దాడి వ్యూహాలతో ఇప్పటికే భవిష్యత్ యుద్ధాలకు భైరవ్ సిద్ధమవుతోంది. మరోపక్క బీఎస్ఎఫ్ క్యామెల్ కంటింజెంట్ సైతం స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. ఎడారి సరిహద్దుల్లో దేశాన్ని కాపాడే ఈ వీరులుగా క్యామెల్ కంటింజెంట్ కు పేరుంది.
క్రమశిక్షణకు త్యాగానికి ప్రతీకగా చెప్తారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగేటటువంటి రిపబ్లిక్ డే వేడుకలకు వివిధ దేశాల అతిథులతో పాటు భారతదేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రులు కూడా హాజరవుతారు. అయితే ఇక్కడ ఖచ్చితంగా ఈ ఏరియాను మొత్తం కూడా సెక్యూరిటీ తమ అధీనంలోకి తీసుకుంటుంది. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు ఎలా ఉన్నాయో మనం ఒకసారి పరిశీలిద్దాం. ఎదురుగా చూస్తుంది రాష్ట్రపతి భవనం. రాష్ట్రపతి భవన్ నుంచి ఏ విధంగానైతే రాష్ట్రపతి ప్రత్యేకంగా గుర్రపు బండిలోనే ఇక్కడికి కార్యక్రమానికి హాజరవుతారు. సో గుర్రపు బగ్గీ ద్వారా హాజరయ్యేటటువంటి రాష్ట్రపతి ఆ తర్వాత పెరేడ్ ప్రారంభమవుతుంది. దానికి అనుగుణంగానే మనం ఎన్క్లోజర్లను కూడా చూస్తున్నాము. సో గతానికి భిన్నంగా ఈసారి ఎన్క్లోజర్లు కనిపిస్తున్నాయి. అంటే మొత్తం వందే మాతరం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బోర్డ్స్, దాంతోపాటు ప్రతి ఫొటోస్ కూడా అంటే వెనుక మనకు లేబుల్స్ కనిపిస్తున్నాయి. అందులో భారతదేశ సాంస్కృతిక అంశాలను మేళవించేలా మనకు కనిపిస్తున్నాయి. మనకు ఎదురుగా మోడీ ప్రసంగిస్తూ ఒక ఎల్ఈడి కూడా కనిపిస్తుంది. సో ఇటువంటి ఎల్ఈడీలు అడుగడుగున ఏర్పాటు చేశారు. అంటే అక్కడ ప్రధాన వేదిక నుంచి ప్రసంగించేటటువంటి సమయంలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈసారి రిపబ్లిక్ డే పీరియడ్లో మనం చూస్తున్నాము సెక్యూరిటీ సైతం విఐపి ఎన్క్లోజర్ల దగ్గర ఏకంగా ఎన్ఎస్జీ కమాండోస్ ఉంటారు. ఎంతో మంది సివిల్లో అంటే సివిల్ దుస్తుల్లో పోలీసులంతా కూడా ఇక్కడ ఏర్పాట్లలో ఉంటారు. అడుగడుగున పూర్తిగా డేగ కళ్ళలాగా ఇంటెలిజెన్స్, దాంతోపాటు పోలీసులు, జాతీయ పోలీస్ బృందాలు కూడా ఇక్కడ ఖచ్చితంగా ఉంటాయి. దానికి అనుగుణంగానే కర్తవ్య పథ్ వెంబడి ఏర్పాటు చేసినటువంటి ఈ అన్ని ఎన్క్లోజర్లకు ఈసారి భారతదేశానికి జీవనాధారమైన నదుల పేర్లు పెట్టారు. గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, మహానది, బ్రహ్మపుత్ర, సింధు వంటి పేర్లు ఇక్కడ కనిపిస్తాయి. అంటే ప్రతి చోట కూడా ఎన్క్లోజర్లకు ఏబిసిడీలుగా కాకుండా జీవనాధారమైనటువంటి ఏవైతే ప్రత్యేకంగా ఇక్కడ ఉండేటటువంటి వాటిని మాత్రమే ఇక్కడ ఏర్పాటు చేశారు, వాటి పేర్లు పెట్టారు. ఇంకా ఇది సమానత్వం, ఐక్యత, జాతీయ భావాన్ని ప్రతిబింబించే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఇప్పటికే రక్షణ శాఖ స్పష్టం చేసింది. ఇక భద్రత విషయానికి వస్తే మాత్రం ఎన్క్లోజర్ల వద్ద మెటల్ డిటెక్టర్స్, హ్యాండ్ హెల్ప్ స్కానర్స్, బ్యాగేజీ స్క్రీనింగ్ చేసేందుకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఈ విధంగా ఎన్నో చెప్పారు. ఇంకా టికెట్స్ వెరిఫికేషన్ అంటే వచ్చేటటువంటి వాళ్లకు ఖచ్చితంగా పాస్ ఉండాల్సిందే. వారి కోసం ఈ టికెట్ వెరిఫికేషన్ మిషన్లతో పాటు ఐడీలు కూడా చెక్ చేస్తారు. దానికి అనుగుణంగా హై రెజల్యూషన్ సంబంధించినటువంటి సీసీ కెమెరాలను కూడా అడుగడుగున ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాము అడుగడుగున పెద్ద ఎత్తున సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులు కూర్చునేటటువంటి చోట్ల ఎన్ఎస్జీ కమాండోలు, స్పెషల్ ప్రొటెక్షన్ టీమ్స్ అలర్ట్లో ఉంటాయి. అదే సమయంలో అనుకోని పరిస్థితులు ఏమి తలెత్తినా సరే క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. మరోవైపు మెడికల్ ఎమర్జెన్సీ సిబ్బంది, ఫైర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ విధంగా ప్రతి ఎన్క్లోజర్లోనూ కూడా సిద్ధంగా ఉంటారు. మొత్తానికి ఎన్క్లోజర్లకు నదుల పేర్లతో సమానత్వ సందేశం, కట్టుదిట్టమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి భద్రత, లక్షలాది మంది సురక్షితంగా ఈ వేడుకను వీక్షించేందుకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు. అంటే రిపబ్లిక్ డే పీరియడ్ అనేది భారతదేశ గణతంత్ర సంబరాలకు ఒక నిదర్శనం. అదే సమయంలో ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమం అంటే ఈ మధ్య కాలంలో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ఖచ్చితంగా ఢిల్లీలో అంటే ఎర్రకోట ముందే ఏకంగా ఉగ్రవాదులు దాడి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. బాంబు పేలుళ్లు జరిగాయి. సో వీటి నేపథ్యంలో సెక్యూరిటీని మాత్రం పెద్ద ఎత్తున రిపబ్లిక్ డే పీరియడ్ సందర్భంగా హై అలర్ట్ చేశారు. ఈసారి రిపబ్లిక్ డే పెరేడ్ మొత్తం సాంప్రదాయ పద్ధతికి భిన్నంగా పెరేడ్ వేదిక వద్ద ఎన్క్లోజర్ల కోసం గతంలో ఉపయోగించిన వివిఐపి అనే బోర్డులు కనబడవు. అన్ని ఎన్క్లోజర్లకు భారతీయ జీవన నదుల పేర్లు పెట్టారు. ఇప్పుడు ఎన్క్లోజర్ల పేర్లు బియాస్, బ్రహ్మపుత్ర, చంబల్, చీనాబ్, గండక్, గంగా, ఘాగ్రా, గోదావరి, సింధు, జీలం, కావేరి, కోసి, కృష్ణ, మహానదుల పేర్లు కనిపిస్తున్నాయి. రిపబ్లిక్ డే పీరియడ్ అంటేనే లక్షలాది మంది ఈ పీరియడ్కు హాజరవుతారు. సో ఖచ్చితంగా సెక్యూరిటీ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకోసమే ఇప్పటికే కేంద్ర బలగాలు, మరోవైపు ఢిల్లీ పోలీస్ పెద్ద ఎత్తున ఢిల్లీ మొత్తం కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే
ఎర్రకోట ముందు బాంబు పేలులు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో పక్కాగా కొన్ని సిద్ధమైతే చేస్తున్నారు. ఇప్పటికే స్నైపర్స్ వీళ్ళందరూ కూడా ఎత్తైన భవనాల మీద ఎదురు చూస్తూ ఉన్నారు, ఎక్కడ ఏం జరిగినా ఎదుర్కోవడానికి. దానికి అనుగుణంగానే ఢిల్లీ పోలీసులు ప్రత్యేకంగా ఒక అడ్వైజరీ అంటే ప్రొహిబిటెడ్ ఐటమ్స్ సంబంధించినవి కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే పెరడ అనగానే లక్షలాది మంది పాసులు సంపాదించుకుంటారు, వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి కూడా కొన్ని ప్రత్యేకంగా ఏమేమి రాశారు ఏంటి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదట ఈటబుల్స్ అని చెప్పారు. సో కానా పీనేకి చీజో ఏమైతే ఉంటాయో తినేటటువంటి వస్తువులు ఏవైనా సరే ఈ పెరడ్లోకి అనుమతించరు. ఇక ఆ తర్వాత మనం చూస్తున్నాము బ్యాగ్, బ్రీఫ్ కేస్. సో ఇటువంటి వాటిలో పేలుడు పదార్థాలను తీసుకొచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకోసమే బ్యాగ్, బ్రీఫ్ కేస్, పెన్, కాయిన్స్ ను వెయిటిని కూడా తీసుకురావద్దంటూ ఇంగ్లీష్లో, దాంతోపాటు ఏ విధంగానైతే ఇక్కడ మనం చూస్తున్నాము హిందీలో కూడా ప్రత్యేకంగా రాశారు. ఇక మరోవైపు రేడియో, ట్రాన్సిస్టర్, టేప్ రికార్డర్ ఇటువంటి వాటిని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమన్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. బైనాక్యులర్ కెమెరా వీటిని కూడా, హ్యాండిక్యామ్ వంటి వాటిని కూడా అలో చేయరు. ల్యాప్టాప్స్, దాంతోపాటు డిజిటల్ డైరీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా అలో చేయమని చెప్తున్నారు. రిమోట్ కీ చైన్స్ ఏవైతే రిమోట్కి సంబంధించినటువంటి కీసు, మరోవైపు ఏ విధంగానైతే వాటిని కూడా లోపలికి అలో చేయమనేటువంటి విషయాన్ని, పేజర్స్ అంటే గతంలో ఏ విధంగానైతే పేజర్స్ ఉపయోగించే వాళ్ళు, సో ఈ బాంబ్ బ్లాస్టింగ్ చేసినప్పుడు అటువంటి ఉపయోగిస్తారనేటువంటి అనుమానంతో వాటిని అలో చేయట్లేదు. థర్మోఫ్లాస్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా, థర్మోఫ్లాస్క్స్ ను అలో చేయము, వాటర్ బాటిల్స్ అలో చేయము అని చెప్పారు. మరోవైపు కీలకమైనది సిగరెట్ ప్యాకెట్స్, అగ్గిపుల్లలు, అగ్గిపెట్టెలు, దాంతోపాటు లైటర్స్ వీటిని కూడా లేదని చెప్పారు. ఆల్కహాల్, పెర్ఫ్యూమ్, దాంతోపాటు స్ప్రేస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా అనుమతించారు. దాంతోపాటు ఇక్కడ మనం చూస్తున్నాము స్క్రూ డ్రైవర్లు కానీ, చాకులు వంటివి ఏవైనా ఉంటా వాటిని అనుమతించారు. గన్స్ అంటే బొమ్మ గన్నుల పేరుతో తీసుకురావడం కానీ, అంబ్రెలాస్ తీసుకురావడం కానీ, టెడ్డీ బేర్స్ వంటివి ఏవైనా అనుమతించారు. కత్తెర వంటి పదార్థాలను కూడా అనుమతించారు. క్రాకర్స్ ను అస్సలు అనుమతించేది లేదని చెప్తున్నారు. ఈ విధంగా ఇటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా అడుగడుగున ఏర్పాటు చేశారు. ఇక దాంతోపాటు సెక్యూరిటీకి సంబంధించి ప్రత్యేకంగా అంటే ఎక్కడికక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. అంటే కర్తవ్య పథకు వచ్చేటటువంటి వాళ్ళు మనం ఇక్కడ చూస్తున్నాము, ఈ విజయ్ చౌక్ నుంచి ప్రారంభం అవుతుంది. సో విజయ్ చౌక్ నుంచి మనకు కర్తవ్య పథ్ మొత్తం కూడా ఇది కర్తవ్య పథ్. సో ఈ కర్తవ్య పథ్ పైనే ఏదైతే పెరడ్ జరుగుతూ ఉంటుంది సి హెక్సగాన్ వరకు, అంటే ఇండియా గేట్ వరకు కూడా జరుగుతుంది. సో ఇక్కడికి రీచ్ అవ్వాలంటే ఎవరెవరు ఏ రోడ్స్ నుంచి ఎక్కడ రీచ్ అవ్వాల్సి ఉంటుంది ఏంటి అనేది కూడా ఇక్కడ ప్రత్యేకంగా మెట్రో స్టేషన్స్ నుంచి కావచ్చు, సో నడుచుకుంటూ వచ్చేటటువంటి వాళ్ళు కావచ్చు, ఎలా రీచ్ అవ్వాలనేది పూర్తిగా మ్యాప్ తయారు చేసి ఇక్కడ పెట్టారు. ఇంకా దాంతోపాటు కొన్ని హెల్ప్ డెస్క్స్ కూడా పెట్టారు. వాళ్ళ దగ్గర ప్రత్యేకంగా మ్యాప్స్ ఉంటాయి, మీరు ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా మనం మ్యాప్ చూస్తున్నాము. సో ఇప్పటికే ఒక రిహార్సల్స్ పూర్తయ్యాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి మ్యాప్స్ కూడా మనం అక్కడ ఫాలో అవుతున్నాం. ఇంకా మరోవైపు సెక్యూరిటీ, ఈ విధంగా ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఉంది. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటిది ప్రతిదీ మేము ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నామంటూ కొన్ని కీలకమైనటువంటి వాటిని మాత్రం, అంటే బాంబు పేలుల నేపథ్యంలో కొన్ని కీలకంగా పెట్టారు. రేడియోస్ కానీ, టెడ్డీ బేర్ కానీ, టిఫిన్ బాక్సులు కానీ, బ్యాగులు కానీ కనిపిస్తే వెంటనే, అంటే మీరు కల్లారా చూస్తే వాటికి జీ బ్లాక్ చేయొద్దు, అంటే చూస్తూ ఊరుకోవద్దు. ఖచ్చితంగా ఈ విషయాన్ని పోలీసులకు 112 112కి కాల్ చేసి చెప్పాలంటూ కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఇక దాంతోపాటు కౌంటర్ టెర్రర్ ఎలా పనిచేయబోతుంది ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సో వీళ్ళందరూ కూడా అలర్ట్ గా ఉండాలి, సో డిసిప్లిన్ గా ఉండాలి. అదే కాదు, వాళ్ళు ఒకవేళ అక్కడ ఏం జరుగుతుందనే దాన్ని కూడా ఫాలో అవుతూ ఉండాలనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. వెహికల్స్ ఏవైతే ఉంటాయో, అంటే తోపుడు బండ్ల పైన వెళ్లేటటువంటి పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటు పార్టీ సామాన్లు ఎక్కడైతే అమ్ముతారో అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి. పార్కింగ్ అటెండెంట్ ఎవరైతే ఉంటారో, పార్కింగ్ లో పనిచేసేటటువంటి సిబ్బంది, దాంతోపాటు ఆటో రిక్షాల డ్రైవర్సు, కార్ డీలర్సు, షాప్ కీపర్సు, టెలిఫోన్ బూత్కు సంబంధించినటువంటి కార్నర్స్ ఏవైతే ఉంటాయో వాటి విషయంలో కావచ్చు, సెక్యూరిటీ గార్డ్స్, వీళ్ళందరి విషయంలో వాళ్ళతో జాగ్రత్తగా ఉంటూ ఎప్పటికప్పుడు కొంత సమాచారం తెలుసుకోవాలి. ఏది ఎక్కడ ఏమైనా సస్పీషియస్ కనిపిస్తే మాత్రం వెంటనే సమాచారం ఇవ్వాలంటూ ఈ విధంగా అడుగడుగున, అంటే ఏ విధంగానైతే ఢిల్లీలో ఈ మధ్య జరిగినటువంటి ఘటనలు, ముఖ్యంగా ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ఈ రిపబ్లిక్ డే పీరియడ్ సందర్భంగా దాడులు చేయాలనుకున్నారు. సో దాన్ని ముందే భగ్నం చేసినప్పటికీ కూడా ఇప్పటికే దీనికి సంబంధించి
పూర్తి స్థాయిలో కేంద్ర బలగాలు రాష్ట్ర బలగాలు ఢిల్లీని మొత్తం జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెరేడ్లో మరొక ప్రధాన ఆకర్షణ శకటాల కవాతు. సుమారు 16 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల శకటాలు తమ సంస్కృతి అభివృద్ధి సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. మొత్తంగా 30 శకటాల ప్రదర్శన ఉండనుంది. కేంద్ర ప్రభుత్వ శాఖల శకటాలు మేక్ ఇన్ ఇండియా, డిఫెన్స్, స్వావలంబన, మహిళా సాధికారత వంటి అంశాలను చూపిస్తాయి. అయితే ఈసారి ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పెరేడ్లో తెలుగు రాష్ట్రాల శకటాలకు చోటు దక్కలేదు. కర్తవ్య పథ్పై జరిగేటటువంటి రిపబ్లిక్ డే పెరేడ్కు ఢిల్లీనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో పాటు వివిధ దేశాల ప్రముఖులు కూడా హాజరవుతారు. అందుకోసమే సెక్యూరిటీని మాత్రం పూర్తిగా టైట్ చేస్తారు. లోపలికి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరూ పాస్ ఉంటేనే లోపలికి అలౌ చేస్తారు. దానికి అనుగుణంగా ఎంట్రీ పాయింట్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూపిస్తాను. ఎందుకంటే లక్షలాది మంది వస్తూ ఉంటారు. సో వాళ్ళను తనిఖీలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కొక్క ఎంట్రీ పాయింట్స్ దాదాపు 10 నుంచి 15 ఏవైతే మెటల్ డిటెక్టర్స్ ఉంటాయి, స్కాన్ చేసేటటువంటి ఇవన్నీ కూడా. మరోవైపు మనం చూస్తున్నాము, లోపలికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఐడి కార్డు కూడా చూపించాల్సి ఉంటుంది. అంటే ఆధార్ కార్డు కూడా వాళ్ళు మస్ట్గా షో చేయాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే ఏదైతే డిజిటల్ ఈ పాస్కి సంబంధించినటువంటి డిటెక్టర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఉంటారు. వాళ్ళు మొత్తం తనిఖీలు చేస్తారు. తనిఖీలు చేసిన తర్వాతనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎన్క్లోజర్ ఏంటి అనేది కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ నుంచి ఎంట్రీ అవుతే ఎన్క్లోజర్ పెరియార్ అండ్ రవి ఎన్క్లోజర్కు వెళ్తారు. సో దిస్ ఈజ్ ద వే అంటూ కూడా ప్రత్యేకంగా. మరి మహిళల విషయంలో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను మనం చూస్తున్నాము. ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎన్క్లోజర్స్ లోపలికి తీసుకెళ్లి మహిళలను ఒకవైపు తనిఖీలు చేస్తారు. దానికి అనుగుణంగా ప్రతిదీ కూడా పూర్తిగా తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే లోపలికి అలో చేస్తారు. అంటే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా శత్రు దుర్భేద్యంగా ఇక్కడ జరిగేటటువంటి రిపబ్లిక్ డే పెరేడ్ ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే గతానికంటే ఈసారి మాత్రం పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే ఎర్రకోట వద్ద జరిగినటువంటి ఘటన కావచ్చు, ఆ తర్వాత ఉగ్రవాదుల దాడులకు సంబంధించినటువంటి చైన్ ఎప్పుడైతే దొరికిందో దాంతో ఇప్పటికే వాటన్నిటినీ అదుపులోకి తీసుకున్న ఆ బాంబు పదార్థాలను పేలుడు పదార్థాలను తీసుకున్నా కానీ ఇంకా దీనికి సంబంధించినటువంటి జాడలు ఏమైనా ఉన్నాయంటూ ఉగ్రవాదులపైన మాత్రం ప్రత్యేకంగా నిఘాను ఏర్పాటు చేశారు. మొత్తానికి రిపబ్లిక్ డే పీరియడ్ అనేది ఎటువంటి ఆటంకాలు జరగకుండా దేశానికి సంబంధించినటువంటి జాతీయ పండుగను సజావుగా నిర్వహించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరిగాయి. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి రాజు, ఎన్టీవీ. జనవరి 26న ఢిల్లీలోని కర్తవ్య పథ్పై జరిగేటువంటి రిపబ్లిక్ పెరేడ్కు లక్షలాది మంది ప్రేక్షకులు, దేశ విదేశాల ముఖ్య అతిథులు హాజరు కానున్నారు. దాంతో ఢిల్లీ మొత్తం ఇప్పుడు హై అలర్ట్లో ఉంది. మల్టీ లేయర్లుగా భద్రతను విభజించారు. డ్రోన్ల పర్యవేక్షణ, సీసీటీవీ నిఘా, ఎన్ఎస్జీ, క్విక్ రెస్పాన్స్ టీమ్ సిద్ధంగా ఉన్నాయి. మొత్తానికి సైనిక శక్తి, సాంస్కృతిక వైవిధ్యం, సంప్రదాయం, ఆధునికత సంగమమే రిపబ్లిక్ డే వేడుకలు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా భారతదేశం నిలబడ్డానికి మన రాజ్యాంగమే స్ఫూర్తి. ప్రతి గణతంత్ర దినోత్సవం కేవలం పెరేడ్ కాదు, దేశ ఆత్మను ప్రతిబింబించే ప్రతీకగా నిలుస్తుంది.